హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కేడిపి బ్లాగ్స్. గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు అయితే చూశారు. కొండవీడు అయితే వెళ్ళబోతున్నాం మనమైతే. ఈరోజు మనం కార్లో అయితే వెళ్ళబోతున్నాం. కొంతమంది అయితే ఇప్పుడు వస్తారు మనతో పాటు. మనం ఫైనల్ అయితే కార్ అయితే ఎక్కేసాం. బ్యాక్ సైడ్ సీటు వెళ్తున్న దారిలో అయితే కార్ అయితే ఆపేసి మేమైతే ఒక కేక్ని అయితే తీసుకున్నాం. మన దాంట్లో అయితే ఒక అక్క బర్త్డే అయితే ఉందన్నమాట, అందుకనే కేక్ అయితే తీసుకున్నాం. ఫైనల్ అయితే మనమైతే మెల్లమెల్లగా అయితే స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. మనమైతే ఇప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. హైవేలో అయితే రూట్స్ అయితే చాలా అయితే బాగున్నాయి అనమాట. చాలా ఎక్సలెంట్ లాగా అయితే మాత్రం డ్రైవింగ్ అయితే బాగుంది. మనం చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ అయితే మీదైతే ఉన్నాయన్నమాట. ప్రకాశం బ్యారేజ్ అయితే ఇప్పుడు దాడుతున్నాం. మనం చూసుకోవచ్చు లొకేషన్ అయితే అద్దరిపోయింది కదా. ఇప్పుడే మనకి చాక్లెట్ అయితే ఇచ్చారు, స్టార్ట్ అయింది కదా. ఏదైనా కానీ వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది అనమాట ప్రకాశం బ్యారేజ్ అయితే. ఈ ప్రకాశం బ్యారేజ్ కింద అయితే ఒక టెంపుల్ అయితే ఉంది. ఏ టెంపుల్ అయితే అర్థం కావట్లేదు. కార్లో బెలూన్స్ అయితే ఊదడం అయితే మొదలెట్టాం అనమాట బర్త్డేకి. ఇప్పుడైతే మనం అందరం బెలూన్స్ చూస్తున్నాం. ఒక అమ్మాయి అయితే బుల్లెట్ బండి మీద అయితే డ్రైవ్ చేస్తుందంట. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక నెక్కించుకుంటూ మరి మనమైతే చూసుకో. జై బజరంగి గజ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ పచ్చిమిరపకాయల యొక్క గుడారాలు అనమాట గుంటూరులో. మరి గుంటూరులో అయితే కారం అయితే ఫేమస్ కదా. మరి మేము వెళ్తున్న కార్డుకి అయితే ఈ బ్రో అయితే డ్రైవింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మనమైతే చూసుకోవచ్చు గైస్, చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ లాగా అయితే ఉంది. మొత్తం మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకైతే. ఇంకా మన కొండవీడికి అయితే దగ్గరికి వచ్చేసాం. మన కొండవీడు అయితే వెళ్తున్న దారిలో అయితే ఒక మ్యూజియం అయితే ఉండిద్ది అనమాట. కొండవీడికి సంబంధించిన మ్యూజియం. ఆ మ్యూజియం చూడడానికి అయితే కొంతమంది జవాన్స్ అయితే వచ్చారనమాట. మనమైతే చూసుకోవచ్చు. మనం వచ్చిన తర్వాత విజిట్ అయితే చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఉండిద్ది గైస్. మనమైతే చూసుకోవచ్చు ఇక్కడ కనకాంబరాల మొక్కలు అయితే ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. మొత్తం ఒక పంట పండించినట్టుగా అయితే ఉంది అనమాట. ఇంకా కొండవీడు అయితే ఇంకెంత దూరం ఉందో అయితే కొంతమందిని అయితే ఇక్కడ అడిగి అయితే మేమైతే కొంత దూరం బయలుదేరామన్నమాట. గైస్ మనం చూసుకోవచ్చు ఇక కొండవీడి పైకి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. ఈ టైప్ రోడ్లు అయితే మాత్రం మనకైతే పైకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ రోడ్స్ డిఫరెంట్గా అయితే ఉంటాయి గైస్. మనమైతే చూసుకోవచ్చు. మీరైతే డెఫినెట్లీగా దీన్ని అయితే విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా రండి. ఎందుకంటే మనకి విజయవాడలో కూడా దగ్గరగా 80 కిలోమీటర్స్లో ఇదైతే బెస్ట్ వ్యూ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే చాలామంది అయితే వస్తారు గైస్. సండే అయినా నార్మల్ వీకెండ్ డేస్లో చాలామంది అయితే దీన్ని అయితే విజిట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అయితే చాలా అయితే ఉంటాయన్నమాట. మనమైతే పైకి వెళ్ళిన తర్వాత అన్నిటిని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయని వాళ్ళంతా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల మన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం మౌంటైన్స్ అయితే మన కళ్ళ ముందు అయితే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో. నార్మల్గా ఉన్న రోడ్ల కంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి కదా. ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పైనుంచి మనం చూసుకుంటే వ్యూ పాయింట్ మాత్రం ఎక్స్ట్రా లెవెల్ అది ఉంటుంది అనమాట. మనం వెళ్ళే స్టెప్కి మనకు వ్యూ పాయింట్ అయితే పైకి అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా మనం ఇంకా కార్లో అయితే ఇంకా పైకి అయితే వెళ్ళాల్సి ఉందన్నమాట. మనమైతే రోడ్ చూసుకోవచ్చు. వంకలగా అయితే ఉంటుంది అనమాట. రోడ్డు అయితే చాలా డేంజర్ రోడ్ అనమాట గైస్. ఇదైతే మాత్రం కొండపైకి ఎక్కుతున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఎందుకంటే రాయిలు అయితే పైనుంచి పడతాయి అనమాట. మనం అయితే చూసుకోవచ్చు గైస్. ఇక్కడైతే మాకైతే ఉడుమ అయితే కనిపించిందని మీ కార్ అయితే వెనక్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఉడుమ అయితే నార్మల్గా కనిపించావు గైస్, అంతగా రేర్గా అయితే కనిపిస్తాయి. మా వాళ్ళు అయితే చూసారని చెప్పారు, అందుకైతే వెనక్కి అయితే కొద్దిగా వచ్చాం. కానీ అయితే నాకైతే కనిపించలేదు. మీకు కనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక చూసారు కదా రోడ్డు కానీ ఎలా ఉందో. ఇంకా వ్యూ పాయింట్ కూడా ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉందన్నమాట గైస్. మనమైతే ఇక్కడ వచ్చేసాం అనమాట. కొండవీడి ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక లోపలికి అయితే ఎంటర్ అయినప్పుడు అయితే మనకైతే ఛార్జ్ అయితే పడతాయి అనమాట. 20 రూపీస్ అలా పడతాయి అనమాట పర్సన్కి. ఇవి చూసుకోవచ్చు. పైన అయితే ఒక పులి ఆకారంలో బొమ్మను అయితే ఏర్పాటు అయితే చేశారు గైస్. ఇంకైతే మాకైతే కోతి అయితే ఎంట్రన్స్లో అయితే మాకైతే స్వాగతం పలికింది గైస్. మేమైతే ఇక మెల్లమెల్లగా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట లోపల ఎంట్రన్స్లోకి అయితే.
మేము చూసుకోవచ్చు. చాలా అయితే బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం మనకైతే ఫారెస్ట్లో అణువణువ మనకు మ్యాప్లు అయితే ఉంటాయన్నమాట. ఇక మనం వెళ్ళే కొద్దీ ఫారెస్ట్ యొక్క హైట్కి అయితే మనమైతే రీచ్ అవుతాం. వన్ వే రోడ్లో అయితే జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వ్యూ పాయింట్ అయితే మనకైతే చాలా అయితే బెస్ట్గా ఉంటాయని మనమైతే ఆగకూడదు. ఎందుకంటే ఈ రోడ్లో కొద్ది డేంజర్ రోడ్ అనమాట. ఇక మనకి కొద్దిగా స్ట్రైట్గా మనం చూసుకుంటే ఇక్కడ ఒక పెయింటింగ్ అయితే వేసారనమాట. మనకి ఒక ఓల్డ్ పిక్చర్, ఒక లార్డ్ కృష్ణ అనుకుంటా, ఆ విగ్రహాన్ని అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే వేయడం అయితే జరిగింది. కృష్ణ కాదు, వేరే గాడ్ అనమాట. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి గైస్, నేనైతే తెలుసుకుంటా. ఇక మనం చూసుకోవచ్చు. ఇక మొత్తం పాయింట్ అయితే వచ్చేసాం. ఇక్కడ కొంత ప్లేస్ అయితే ఇక్కడ వేరే విజిటింగ్ అయితే కట్టారనమాట. మనం చూస్తే రైట్ సైడ్ అయితే ఉండిద్ది. ఈ ప్లేస్ దగ్గరికి అయితే కొంతసేపు అయితే మేమైతే టైం స్పెండ్ చేసాం అనమాట గైస్. ఇక పక్కనైతే ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడైతే కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేసి తర్వాత మేమైతే బయలుదేరామన్నమాట. కార్ని అయితే ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసేసాం కాసేపు. గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఎక్స్ట్రా లెవెల్తో ఉండుద్ది అనమాట. మనకైతే కిందంతా రాయిలు అయితే ఉన్నాయి, పైన అయితే మొత్తం రాయితో అయితే కట్టేశారనమాట. ఇదైతే ఒక ఓల్డ్ గోపురం లాగా అయితే మనకైతే ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉందన్నమాట. మనకైతే దగ్గరికి అయితే వెళ్తున్నాం కొద్దిగా జాగ్రత్తగా. చూస్తున్నారు కదా, ఆల్రెడీ బాయ్స్ అయితే పైన అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉందన్నమాట. పిక్స్ దగ్గర అనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, విజిటింగ్ ప్లేస్ లాగా. ఇక మనమైతే కొద్దిగా పైకి కూడా వెళ్దాం. కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత అయితే ఇంకా బెస్ట్గా అయితే ఉండిద్దని నేనైతే అనుకుంటున్నా. పైకి అయితే వెళ్తాను అనమాట. సార్ మంచి లొకేషన్ చూపించారు. సార్ హాయ్ చెప్పండి సార్. మీరు నువ్వు కూడా చెప్పు బ్రో, హాయ్ చెప్పండి. అక్క బర్త్డే గైస్. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో, ఎక్స్ట్రా లెవెల్ అనమాట. మీరైతే ఊహించుకోలేరు గైస్, అంత అయితే బాగుంది. కెమెరాల కంటే రియల్గా చూస్తే మాత్రం మీరైతే ఊహించుకోలేరు, అలా అయితే బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం వచ్చిన లొకేషన్ అయితే మనకు అర్థమవుతుంది గైస్. మనం వచ్చిన దారి మొత్తం అయితే కనిపిస్తాయి. నాకైతే ఈ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా అయితే బాగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించింది అయితే మాత్రం నాకైతే చెప్పండి. ఇక్కడైతే కొంతమంది రాశారు వాళ్ళ నేమ్స్ అయితే, లవ్ బర్డ్స్ మరి ఫ్రెండ్స్ తెలియదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వచ్చిన కార్ని అయితే అక్కడైతే పార్కింగ్ అయితే చేసాం. నేనైతే రికమెండ్ చేస్తాను అనమాట. ఇలాంటి లొకేషన్కి అయితే మీరైతే తప్పకుండా రండి గైస్, చాలా అయితే బాగుంది. కొండవీడి లొకేషన్కి అయితే మాత్రం రండి. ఫైనలీ కార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట, బయలుదేరడానికి అయితే పైకి. ప్లస్ ఇక్కడైతే మొత్తానికి పైకి అయితే బయలుదేరనమాట. మనం మొత్తానికి చూసుకోవచ్చు, చాలా అయితే బాగుంది కదా. మనమైతే ఇప్పుడు విచ్చేసింది అదే అనమాట. ఇక్కడైతే పాములు అయితే ఉంటాయని బోటింగ్ అయితే పెట్టారు, మనం చూసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు గైస్, మనం చూస్తున్నారు కదా. ఇక మనమైతే ఫైనలీగా పైకి అయితే వచ్చేసాం. కార్ పార్కింగ్కి అయితే ప్లేస్ అయితే చూస్తున్నాం గైస్. ఇక మొత్తానికి అయితే మనకైతే రైట్ సైడ్ అయితే పార్కింగ్ అయితే కనిపించింది. అక్కడైతే కార్ని అయితే పార్కింగ్ అయితే చేసేస్తాం. ఇక లోపలికి అయితే ఎంటర్ అయ్యాం గైస్ పార్కింగ్కి అయితే. కొంతమంది అయితే ఇక్కడ సిట్టింగ్ అయితే వేశారు. ఇక మన కార్ అక్కడ పెట్టడం బాగోదేమో అనుకుని పక్కనైతే కార్ పార్కింగ్ చేసాం. ఇక భోజనాలు అయితే మేము తీసుకున్నాం గైస్. మేమైతే బయట నుంచి అయితే తీసుకొచ్చామన్నమాట బిర్యానీని అయితే. ఇక కార్ని అయితే అక్కడ పార్కింగ్ అయితే చేసేసి ఇక మేము నడుచుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్తాను అనమాట. ఇక చూస్తున్నాడు కదా, మేమైతే కార్ని అయితే అక్కడైతే పార్కింగ్ చేసేసాం పార్కింగ్ ప్లేస్లో. ఇక్కడ నడుచుకుంటూ చూస్తున్నారు కదా, అలాగైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా అయితే మనం కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్ అయితే దగ్గరికి వెళ్తే అంతకైతే బాగోలేదు. కొద్దిగా దూరంగా అయితే చూసి అయితే బాగానట్టు ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్తే మాత్రం అంతకేం బాగోలేదు. కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాం, అవి ఎక్కడైతే బాగుంటుందో అక్కడైతే విజిటింగ్. ప్లస్ ఈ బ్రో అయితే చూసారు కదా ఎలా అయితే ఊగుతున్నాడో. ఇంకా ఇదే కాకుండా పైకి అయితే ఎక్కాడనమాట. ఇక్కడి నుంచి అయితే ముందుకైతే పడిపోతాడేమో అనుకున్నా, కానీ నార్మల్గా అయితే ఉన్నాడనమాట, ముందుకైతే రాలేదు.
ఎందుకంటే అవి తెగుతాయి గైస్, అందుకని జాగ్రత్తగా అయితే ఉండాలి గైస్. మేమైతే ఫైనల్ అయితే ఆ ప్లేస్ అన్ని వదిలేసి మొత్తానికి ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కాసేపు అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసి మేమైతే తర్వాత భోజనం అయితే చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇక్కడ బర్త్డే చేయడానికి అయితే కోతులు అయితే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి కదా, చాలా చూసుకోవచ్చు మనకు చుట్టుపక్కల మొత్తం కోతులు అయితే ఉంటాయి అనమాట. మేమైతే ఇంకా కర్రతో పట్టుకుని అయితే వాటిని అయితే బెదిరిస్తూ పంపించేసామన్నమాట. ఎందుకంటే అవి ఉంటే ఒకవేళ అవి బర్త్డే ఉన్న సెలబ్రేషన్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేస్తాయి అనుకుని మేమైతే వాటిని అయితే తోలేసాం. కొన్ని అయితే వెళ్ళిపోయాయి. కేక్ అయితే చూసుకోవచ్చు, మనకైతే ఏ నేమ్తో పెట్టేసి బండా అని పెట్టారనమాట. అక్క పేరు అయితే అది కాదు, భవానీ అనమాట, నార్మల్గా అయితే పెట్టారు. ఇక మనం చూసుకోవచ్చు బర్త్డే సెలబ్రేషన్ అయితే ఘనంగా అయితే చేశారు. ఇక బెలూన్స్ కూడా మనం ఆల్రెడీ కార్లు అయితే ఊదాం కాబట్టి అవే ఇక్కడ ఆన్ చేశారు, అక్కడ ఇచ్చేసారనమాట. ఇంకా చూసుకోవచ్చు మనకైతే చాలామంది చుట్టుపక్కల ఉన్నాడు కదా, బర్త్డేకి అయితే వాళ్ళు కూడా మన పిలవడం అయితే జరిగింది. తర్వాత చూసుకోవచ్చు మనం కోతి అయితే ఉన్నాయన్నమాట. మనమైతే కోతులు తోలుతున్నాం. ఇక్కడ కేక్ కట్ అవుతుంది చూడండి, అక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు బాను, హ్యాపీ బర్త్డే టు యు. ది ఆల్ ఆర్ రీజన్. ఇది చూడండి. గైస్ ఫైనల్ అయితే మేమైతే అందరికీ పంచిన తర్వాత కొన్ని మిగిలిన కేక్ ముక్కలను అయితే కోతుల దగ్గర అయితే పెట్టామన్నమాట. అవి అయితే తీసుకుంటా లేదు చూసాం. మొత్తానికైతే ఒక కోతి అయితే తీసుకోవడం చూస్తున్నారు కదా ఎలా అయితే తీసుకుందో. సూపర్ అక్క బావడక్క మొత్తానికి అయితే భోజనం అయితే కూడా చేసేస్తాం. మేము భోజనం చేసిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఐస్ క్రీమ్ అయితే ఇరిగిపోయింది కదా కింద అయితే మాత్రం, ఆయన ఇచ్చినప్పటి నుంచి ఇరిగింది. నాకైతే వేరేదైతే ఇవ్వలేదు, మార్చలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్త్డే వచ్చి ఇగో తలక్కడే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఛానల్ రేటింగ్ లింక్ పెట్టేసే వీడియో. ఇక్కడ దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఆ కింద అయితే మాత్రం మనం చూసుకోవచ్చు మొత్తం రాయలతో అయితే కట్టేసి అయితే ఉందన్నమాట. మొత్తం స్టోన్స్ అయితే పైన మాత్రం మనకైతే కొద్దిగా ఓన్లీ ఖాళీ ప్లేస్ లాగా అయితే ఉంది. పిల్లర్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అనమాట, ఎందుకంటే మొత్తం అది స్టోన్స్ కాబట్టి. మనం చూసుకోవచ్చు చాలామంది అయితే దీని కిందకైతే వస్తున్నారు. మన పైన ఏముందనుకుని నేనైతే పైకి అయితే కెమెరాని పెట్టినాక మాత్రం పైన అయితే మాత్రం పెద్దగా ఏం లేదు, చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. చాలా పెద్దగా అయితే ఉంది గాయ్స్. ఇదన్నీ ఒక ఓల్డ్ మనం అయితే చూసుకోవచ్చు, కొద్దిగా ఓల్డ్గా అయితే మనకు ఉంది. ఇక్కడ బయట అయితే మనకి ఒక వేమన యొక్క విగ్రహం అయితే మనకైతే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, వేమన విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఇక దాని తర్వాత మేమైతే కొండ ఎక్కడానికి అయితే బయటికి అయితే వచ్చేసాము. ఇక కొండ పైకి అయితే వెళ్తాం గాయ్స్ ఇప్పుడైతే. ఎందుకంటే మనం కొండ పైకి అయితే వెళ్తుంది ఎక్కడికంటే కొండవీడి యొక్క మెయిన్ ఒక ఉన్నటువంటి ద్వారం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడి నుంచి అయితే మనకి విజిటింగ్ అయితే ప్లేస్ అయితే చాలా పెద్దగా అయితే కనిపించింది అనమాట. కొండవీడి మొత్తానికి అయితే ఆ ప్లేస్ దగ్గరికి అయితే మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. వెళ్తున్న దారిలో అయితే మొత్తం చాలా అయితే అలుపులు అయితే వస్తాయి, ఎందుకంటే కొద్ది చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక 15 కిలోమీటర్లు ఎంత దానికంటే ఎక్కువ మించి అయితే ఉంటుంది అనమాట ఇది ఎంత. మనం చూసుకోవచ్చు పక్కన అయితే కోతులు అయితే మనం చాలా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడైతే
మనం ఎటు వెళ్ళినా కూడా కోతులు అయితే మన వెంటే ఉంటాయన్నమాట. ఇక్కడైతే హనుమాన్ విగ్రహం యొక్క బొమ్మ కూడా మనకు కనిపిస్తుంది. చూసారు కదా, కొండ మీద ఎవరో చెక్కినట్టుగా అయితే ఉందన్నమాట, పెయింటింగ్ వేసినట్టు. చాలా అయితే బాగుంది గైస్. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో కష్టపడి అయితే తీశాను. మీరైతే ఒక లైక్ అయితే చేసి నాకైతే సపోర్ట్ చేయండి, చాలా సరిపోయింది. ఇక మీరు చూసారు కదా, ఎలుగు బంట్లు కూడా మనకైతే కనిపిస్తున్నాయి, కానీ నిజమైనకైతే కావు, ఓన్లీ బొమ్మలు అయితే పెట్టారనమాట. మనకైతే దూరం చూసుకుంటే నిజంగా అయితే కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. ఇక తర్వాత మన వాళ్ళందరూ షాక్ అయితే అయిపోయారనమాట, అది నిజమేనని అనుకోని. ఇక మేము చూస్తున్నారు కదా, స్ట్రైట్గా అయితే ఒక పర్వతం అయితే కనిపిస్తుంది కదా, విగ్రహం, అది పర్వతం అయితే. ఆ పర్వతం అయితే మేమైతే ఎక్కబోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ ఎక్కడానికైతే మేమైతే రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం. రైట్ సైడ్ నుంచి అయితే మేమైతే ఇప్పుడు ఆ పర్వతం ఎక్కడానికైతే రెడీ. కొంతమంది అయితే రిలాక్స్ అయితే తీసుకున్న తర్వాత అయితే ఎక్కుతామని చెప్పారు. తర్వాత రిలాక్స్ అయితే తీసుకున్నాం, దాని తర్వాత బయలుదేరుతాం. ఎందుకంటే మన పర్వతం ఎక్కడానికైతే చాలా ఎనర్జీ అయితే ఉండాలి. ఇకైతే కాసేపు అయితే ఇప్పుడు ఇక్కడ కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. భోజనం అయితే అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత చూపించే కదా మీకు కొన్ని లొకేషన్స్. దాని తర్వాత మనం అయితే ఇక్కడ కొద్దిగా బయటకు అయితే వచ్చేసాం. మనం వెళ్ళింది అయితే ఆ ప్లేస్ ఇప్పుడు దాకా. తర్వాత కొన్ని లొకేషన్స్కి అయితే ఇప్పుడు వెళ్దామని చూస్తున్నాం గైస్. మీకు ఇక్కడ కనిపిస్తుంది వేప చెట్టు అయితే చాలా ఓల్డ్ ట్రీ అంట. ఇక్కడ ఏంటంటే ఒక 3 అయితే ఉన్నాయంట గైస్. ఇక్కడైతే చుట్టుపక్కల అయితే ఉన్నాయంట, కానీ చాలా ఓల్డ్ అనమాట. ఇదైతే 100 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడైతే అప్పటి నుంచి అయితే ఉందని చెప్తున్నారు. చుట్టుపక్కల 3 అయితే ఉన్నాయంట ఇలాంటివి గైస్. మీరు ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే పాల చెట్టు అంట. ప్రతి శుభకార్యాలు అయితే మాత్రం ఈ చెట్లు ఉన్న ఆకులు అయితే, ఈ చెట్టు మొక్కలు అయితే మనం అయితే యూజ్ చేస్తామంట గైస్. ఇక్కడ మిరియాల చెట్టు అనేది అయితే బోర్డు అయితే ఉందన్నమాట. మన చుట్టుపక్కల చూసుకుంటే అయితే మిరియాల చెట్టు అని నాకైతే ఏం కనిపించలేదు. మేబీ ఇక్కడ చుట్టుపక్కల ఉండొచ్చేమో. ఈ మిరియాల చెట్టు అనేది ఎక్కడ ఉందో నాకైతే తెలియట్లే గైస్. మేమైతే ఇప్పుడు నడవడం అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఫారెస్ట్లో ఉన్న ఈ మౌంటైన్స్ అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఎక్కబోతున్న మౌంటైన్ దగ్గరికి అయితే మన స్ట్రైట్గా అయితే ఉంది కదా, ఆ మౌంటైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా పెద్దది గైస్. ఇదైతే మనం తిన్నదంతా మనకి ఎక్కడ ఎదిగిపోయింది అనమాట, అట్లా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇది ఏ ప్లేస్ అని నాకే తెలియదు. ఇక్కడ నార్మల్గా ఉంది. ఇక్కడ నార్మల్గా విజిటింగ్ చేసే ప్లేస్ అనుకుంటా. ఇక మనం చూసుకోవచ్చు. దగ్గరికి అయితే వచ్చేసాం మౌంటైన్కి. ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ కొన్ని ట్రీస్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ ట్రీస్ అయితే ఉన్నాయి గైస్. మనం ఎప్పుడు చూడకపోయిన ట్రీస్ లాంటివి ఇక్కడైతే కనిపించాయి నాకైతే. ఇక్కడ చాలామంది లవర్స్ అయితే వచ్చి వాళ్ళ నేమ్స్ అయితే రాసుకోవడం అయితే చేసినట్టున్నారు, మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే మేము పైకి అయితే ఎక్కుతున్నాం కొండకి. కొండలో అయితే ఇక్కడ పైన పెద్ద లొకేషన్ అవుతుంది, అక్కడికైతే వెళ్తున్నాం. చూసుకోండి, చాలా అయితే లాంగ్, ఇక్కడ ఇది చాలా డిస్టెన్స్. ఇక్కడ మన స్టెప్స్ ఎక్కడానికి కూడా కొండ కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఫుడ్ తినేసి అయితే మేమైతే బయలుదేరుతున్నాం పైకి. మనం చూసుకోవచ్చు సజ్జమహల్ అంట. మనం ఇప్పుడైతే సజ్జమహల్ పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పైకి ఇటు సైడ్ ఉంటుంది, మనం ఇటు సైడ్ వెళ్తాం. చాలా మంది చూసేసి వెళ్ళిపోతున్నారు, మనైతే చూసుకోవచ్చు. మనైతే ఇప్పుడు పైకి అయితే ఎంట్రెన్స్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే ఎక్కలేకపోతున్నారు, అట్లా అయితే ఉంది. వాళ్ళైనా కాదు ఎవరైనా కానీ ఇది ఎక్కడైతే కొద్దిగా కష్టం. మొత్తం రాయిలు అయితే మాత్రం ఉంటుంది. చూస్తున్నారు కదా, స్టోన్స్ చాలా గట్టి. ఇక్కడ పర్వతం అంతా చెప్పుకోవచ్చు, ఇది ఫారెస్ట్. దీని పైకి ఎక్కడం అయితే చాలా కష్టమైనది గైస్. నేనైతే మాత్రం అలా మెల్లమెల్లగా పైకి అయితే వెళ్ళిపోయాను ముందుగా, వీళ్ళకంటే పరిగెట్టుకుంటూ. చూస్తున్నారు కదా, మనకైతే అలిసిపోతాం మనం ఎంత పరిగెట్టినా కూడా. ఇది హైట్గా ఉంటుంది కాబట్టి. ఇక పైనుంచి వ్యూ అయితే చూసుకుంటే ఇలా అయితే ఉందన్నమాట. మన వాళ్ళు ఇంకా వస్తున్నారు పైకి, చాలా పైకి అయితే వచ్చాం. ఇంకా పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా మీరు చూసుకోవచ్చు, దాని వెనకతల ఇంకొద్ది హైట్గా అయితే ఉందన్నమాట. దాని పైకి అయితే ఇప్పుడు నేనైతే ఎక్కబోతున్నాను. ఇది ఎవడో కానీ చాలా పెద్ద పేరు అయితే రాశాడు కదా, చూశారు కదా. ఆడు ఏం రాశాడు మీరే చదవండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఎక్కింది అయితే నార్మల్ విజిటింగ్ ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడైతే కొంతమంది కూర్చుంటారు. ఇక మనం చూసుకోవచ్చు, దీనిపైన ఇంకోటి ఉంది కదా, అక్కడికైతే మనం ఇప్పుడైతే ఎక్కుతాం. ఇప్పుడు ఈ కొండవీడి కోటలో చాలా ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల కొన్ని కోటలు అయితే ఉంటాయి, మెయిన్ కోటలు. అవైతే చూపిస్తున్నాను కదా మీకు జూమ్ చేసి. అవి అయితే చాలా దూరంలో అయితే ఉంటాయి, ఒక్కొక్క దానికి 12 కిలోమీటర్ల అలా పైనే ఉంటాయి అన్నమాట. వాటిని అయితే విజిట్ చేయడం అయితే చాలా కష్టం. ఇక్కడైతే ఒక చిన్న రంధ్రం కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. ఒకప్పుడైతే దీన్ని యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా గైస్. మనమైతే ఇప్పుడు దాని పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అలా కిందకైతే దిగుతున్నాను నేను.
గస్ నేనైతే ఫైనల్ ఇప్పుడు ఆ పర్వతం అయితే ఎక్కడానికి అయితే రెడీ. నేనైతే మెల్లమెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. ఇక దగ్గరలో మనకైతే ఇక్కడ ఒక గృహ లాంటిది అయితే కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా. ఆ గృహ లోపల ఏముందో మనమైతే ఇప్పుడు చూద్దాం. లోపల ఇక్కడైతే చూసారు కదా, మొత్తం ముడుకు కాలవల అయితే ఉందిగా. ఇక చాలా చెత్త అయితే పడేసారు గైస్, మనమైతే చూసుకోవచ్చు. చాలా డస్ట్ అయితే ఉందన్నమాట. చెత్త కాగితాలు లాంటివి కొన్ని అయితే దీని లోపల పడేశారు. దీంట్లో కూడా పేర్లు అయితే రాశారనమాట. ఎక్కడ వదలట్లా ఈ లవర్స్ ఎవరో కానీ చాలామంది ఉన్నారు. మనం ఎటు చూసిన ఈ రాయల మీద అయితే చాలామంది అయితే రాసినట్టున్నారు గైస్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. భాష నవ్య అని అయితే రాశాడు. కొన్ని లవ్ సింబల్స్ అయితే వేసాడు అనమాట. మనం ఎటు చూసినా కూడా అవే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మనకైతే ఈ కొండల్లో. గైస్ ఇలాంటి వీడియోస్ చాలా అయితే మనమైతే మన ఛానల్ అయితే తీస్తామన్నమాట. మీరు అయితే సపోర్ట్ చేసినట్లయితే నాకైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి, మాకు సరిపోతుంది. అదైతే ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ చాలా అయితే వస్తాయి అన్నమాట. నేనైతే ట్రిప్ ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ అనే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరైతే కంపల్సరీ అయితే విజిటింగ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. జస్ట్ ఒక ఫైనల్ అయితే నేనైతే పరిగెట్టుకుంటూ కిందకైతే డౌన్ అయితే దిగిపోయాను. మీరు చూసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి అయితే ఫాస్ట్గా అయితే దిగిపోయాను అనమాట. ఈ కొండవీడి ప్లేస్ అయితే మొత్తం చాలా పెద్ద ఫారెస్ట్ లాంటిది అయితే చెప్పుకోవచ్చు గైస్. చాలా పెద్ద ఫారెస్ట్ అనమాట. గైస్ మేమైతే మొత్తం తిరిగి అయితే మేము ఫైనల్కి వచ్చిన ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనమైతే చూసుకోవచ్చు. మొత్తానికి ఈ కొండవీడి కోట మొత్తం కట్టింది ఈ రాజు అనమాట. అసవేమన రెడ్డి అని ఉండిద్ది అనమాట పేరైంది. ఇంత పెద్ద కోటనైతే కట్టిన ఈ మహారాజు యొక్క విగ్రహం అయితే మనమైతే చూసుకోవచ్చు. దాని ఎదురుగా అయితే చాలా కొండలు అయితే ఉంటాయన్నమాట. ఇక తర్వాత మేమైతే ఒక కూల్ డ్రింక్ అయితే తాగడానికి అయితే బయలుదేరాం. చాలా ఎండలుగా అయితే ఉన్నాయన్నమాట. ఇక థమ్సప్ అయితే తీసుకున్నాం మనమైతే. ఫైనల్లీ పార్కింగ్ నుంచి కార్ అయితే వచ్చేసింది అనమాట. మనమైతే కార్ అయితే ఎక్కిపోయి ఇక బయలుదేరిపోదాం ఇంటికైతే. గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మాకు సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే. ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేయండి. మనం ఆల్మోస్ట్ మొత్తం విజిట్ అయితే చేసేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో తీయాలో మీరైతే కామెంట్ అయితే చేయండి గైస్. నేనైతే డెఫినెట్లీగా ఆ వీడియోని అయితే తీస్తానన్నమాట. ఇక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ప్రివ్యూ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరైతే వీడియోస్ అయితే చూడవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.